హల్లెలూయా, హల్లెలూయా, బోలో యేసు మహారాజుకి. మంచిదమ్మా. ఈ చుట్టుపక్కల ప్రాంత వాస్తవ్యులందరికీ యేసుక్రీస్తు ప్రభువారి శుభప్రదమైన నామంలో మీకు నేను శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీ అందరికీ కూడా ఈ క్రిస్మస్ శుభాలు మీకు మీ కుటుంబానికి నేను ప్రకటిస్తూ ఉన్నాను. అసలు ఏంటి హడావుడి? డిసెంబర్ నెల రాగానే ఊరు వాడ ప్రతి వీధిలో చాకలగడ్డ. నేను ఇప్పుడు దారిలో వస్తుంటే 4-5 చోట్ల యేసయ్య మాటలే వినిపిస్తున్నాయి. హల్లెలూయా. ఒకప్పుడు మన ప్రాంతాల్లో యేసయ్య మాట కరువైపోయింది. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తారని క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవచించిన ప్రవచనం ఈరోజు మన చాకలగడ్డలో నెరవేరుతుంది. హల్లెలూయా. ఎక్కడ చూసినా ఏంటి హడావుడి? ఉన్నోళ్ళు లేదు, లేనోళ్ళు లేరు. అందరూ ఈ పండగ చేసుకుంటున్నారేంటి? పేదవాడు చేసేసుకుంటున్నాడు ఈ పండగ, గొప్పవాడు చేసేసుకుంటున్నాడు ఈ పండగ, ప్రతి కులం వాడు చేసేసుకుంటున్నాడు ఈ పండగ, ప్రతి జాతి, ప్రతి గోత్రం, ఈ భూమి మీద ఉన్న సకల భాషలు మాట్లాడుతున్నవారు, ఈ భూమి మీద ప్రతి ఖండములో ఉన్నవారు, తెల్లోడు నల్లోడు పొట్టోడు అందరూ ఈ పండగ అందరిది. దేవునికి స్తోత్రం. ఈ పండగ అందరిది మాత్రమే కాదు కానీ, ఈ భూమి మీద జరిగే పండగే కాదు కానీ, భూమి అంతటి మీద జరిగే పండగే కాదు కానీ, విశ్వమంతా జరిగే పండుగ. దేవునికి స్తోత్రం. చూడండి 9వ వచనం. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారంట. యేసయ్య పుట్టడం ఏంటో, దేవుడు భూమి మీద పుట్టడం ఏంటో, అసలు ఆ దేవుడు భూమి మీద రావడం ఏంటో, దేవుడిని మేము ఎప్పుడు చూడలేదు కదా. దేవుడిని మేము ఎప్పుడు చూడలేదు కాబట్టి, దేవుడు భూమి మీద పుడుతున్నాడు కాబట్టి ఆ దేవుడిని మేము చూద్దామని చెప్పి పరలోకము నుండి దూతల సైన్య సమూహాలన్నీ వచ్చేసాయి దేవుణ్ణి చూడనందుకు. ఏంటి దేవుడు పుట్టడం ఏంటి? ఈ విడ్డూరం ఏంటి? దేవుని ఉగ్రతతో నిండిన భూమి మీదకి రావడం ఏంటి? ఏదో ఉంది. పరమందు దేవుని కుడిపార్శ్వములో కూర్చున్న వాక్యనాదమయ్యున్న దేవుడు, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ద్వారా సమస్తము కలిగెను, ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏదియు లేదు. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా కన్య గర్భమున జన్మించి ఈ లోకములో మన కోసము నివసించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటండి ఆదిలో ప్రణవించిన ఆ నాదము, ఆ ధ్వని భూమి మీద పుట్టడం ఏంటి? ఈ విడ్డూరం చూద్దాం రండని దేవదూతల సైన్య సమూహము, పరలోక సైన్య సమూహం అంట. అది ఏంటో ఆ పెద్ద పదము. ఏ సైన్య సమూహం అండి? పరలోక సైన్య సమూహం. భారతదేశ సైన్య సమూహం అన్నారనుకో, మనకి తెలుసు వాళ్ళు ఎలా ఉంటారో. పాకిస్తాన్ సైన్య సమూహం అంటే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు. ఇజ్రాయేల్ సైన్య సమూహం అంటే తెలుసు. పరలోక సైన్య సమూహము. యేసయ్య పుట్టాడు చూద్దాము రారండి అని చెప్పి పరలోక సైన్య సమూహము దిగొచ్చేసింది. అంతే. చప్పట్లు కొట్టి ప్రభువుకి మహిమపరచండి. ఈ పండగ భూమి మీద జరుగుతున్న పండగే కాదు, చాకలగడ్డలో జరుగుతున్న పండగ మాత్రమే కాదు, ఈ పండగ విశ్వమంతా జరుగుతున్న మహా గొప్ప పండుగ.
దేవునికి స్తోత్రం. అయితే ఆ దూతలు వచ్చి అక్కడ ఆ గొర్రెల కాపరులకి కనబడగానే వారు మిక్కిలి భయపడ్డారంట. చెప్పండి అమ్మ, ఏం పడ్డారు? భయపడ్డారు. భయాన్ని దూరము చేసే కబురు తెచ్చారు దేవదూతలు. కానీ గొర్రెల కాపరులు ఏం పడ్డారంట? భయపడ్డారు. మొదట భయపడ్డారు, తర్వాత ఇంకెప్పుడు భయపడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ చాకలగడ్డ ప్రాంత ప్రజలకు ప్రభు ఆత్మ నాకు ఇచ్చిన వాక్యం ఏంటనంటే, భయపడవద్దు. చాలామందికి భయం అండి. పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళి మాస్టర్ గారికి అప్పచెప్పి అంటాం, మాస్టర్ గారు మా పిల్లలు మా మాట వినట్లేదు, కొంచెం భయం చెప్పండి, భయపెట్టండి. ఒక తల్లి ఆ చిన్న బిడ్డకి గోరుముద్దలు తినిపించాలి, ఆ బిడ్డ తినట్లేదు. అప్పుడు ఆ తల్లి ఏమంటుందంటే, బూచోడు వస్తున్నాడు. ఆ పిల్లని భయపెడతారు, భయపెట్టి అన్నం పెడతారు. బూచోడు ఎవరు లేరు, బూచోడు ఎక్కడా లేడు, వాడు మంచోడే. కానీ భయపెట్టుట ద్వారా ఈ లోకంలో కొన్ని పనులు అవుతూ ఉంటాయి. ఈ భయం అనేది 2 రకాలండి. మొదటిది, దేవుణ్ణి నమ్మకుండా సాతాన్ని నమ్మడం ఒక భయం. ఇది చాలా పెద్ద భయం. దేవుడికి భయపడతారా మీరు దేవుడికి భయపడకూడదు. నాకు భయపడాలని ఆ దైవ విరోధమైన శక్తి మనుషులను భయముతో నింపేస్తూ ఉన్నాడు. ఈరోజు కాదండి, ఎప్పుడంటే ఆది యందు ఆ తోటలోనే ఆదాము అవ్వ ఆది దంపతులను ఈ సాతాను ఏం చేశాడనంటే భయపడేటట్టు చేశాడు. చెప్పండి. అంతకుముందు చల్లపోట 5:30 అవగానే దేవుడు దిగొచ్చేవాడు. ఆ యేసు ప్రభుతో చక్కగా కూర్చొని ముచ్చట్లు ఆడుకునేవారు ఈ ఆది దంపతులు. ఆదాములో నుండి తీయబడింది స్త్రీ. స్త్రీ కొరకు పురుషుడు కాదు, పురుషుని కొరకు స్త్రీ. పురుషుడు చేసే పనిలో స్త్రీ సహకారం అందించుటకు దేవుడు స్త్రీని నిర్మించాడు. ఈ విషయంలో స్త్రీ అపవాది చేత మోసపోయి ఏం చేసిందంటే దేవుడు చెయ్యొద్దన్న పనిని చేసింది. దేవుడు ఏది చెప్తాడో అదే మన చేత చేయిస్తాడు అపవాది. ఈ అపవాది ఎప్పుడైతే ఆ తప్పుడు పని చేయించాడో బాగా వినాలి, అప్పుడు వరకు యేసుతో ఉన్న ఆది దంపతులు అర్ధనారీశ్వరుడు. చెప్పండి, అర్ధనారీశ్వరుడు ఎవరైనా? ఆదాము. స్తోత్రం చెప్పండి. ఎందుకు? ఆదాములో నుండి తీయబడింది. ఇప్పుడు అవ్వమ్మ ఆదాములో సగభాగం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సగభాగం ఏం చేసిందంటే ఆదాముకి పెద్ద తలకాయ నొప్పి తెచ్చిపెట్టింది. అర్థమైందండి మీకు? ఆదాముకి పెద్ద తలకాయ నొప్పి తెచ్చిపెట్టింది. నువ్వు తింటావా తినవా? తిన్నపో అన్నాడు అనుకో, ఆదాముకి అవ్వమ్మకి మధ్య శాశ్వతమైన ఎడబాపు వచ్చేసారు. కానీ వివాహ వ్యవస్థలో దేవుడు ఏం పెట్టాడని అంటే, భార్య భర్తను చెప్పాలా ప్రేమింపవలెను. భార్య ఏం చేయాలి? భర్తకి లోబడాల. ఇక్కడేమో అవ్వమ్మ లోబడలేదు భర్తకి, కానీ భార్యని ఆదాము ప్రేమించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రేమించబట్టి అవ్వమ్మ పాపములో ఆదాము కూడా పాలు పంచుకున్నాడు. అది ప్రేమ అంటే. ప్రేమ అంటే తప్పు చేయగానే వదిలేయడం కాదు, తప్పు చేయగానే వదిలించుకోవడం కాదు, అయినా ప్రేమించాలి. అదే నిస్వార్థమైన ప్రేమ. ఎప్పుడైతే పాపము వారిద్దరిలోకి ఎంటర్ అయిందో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళిద్దరిలో నుండి పుట్టిన మనందరము ఏ భేదం లేదు, అందరూ పాపులే. అప్పుడు వరకు ధైర్యముతో యేసునాథునితో కలిసి ఉన్న ఆ దంపతులు ఇప్పుడు
ఆయనకి భయపడుతున్నారు. మీకు అర్థమవుతుందండి? దేవుడిని ప్రేమించాల్సిన వాళ్ళు ఇప్పుడు దేవుడికి భయపడుతున్నారు, దాక్కుండిపోయారు. దేవుడు అలా వస్తుంటే ఎదురెళ్ళేవారు ముందు. యేసయ్యా, నా సర్వలోకనాథుడా, నా విశ్వచక్రవర్తి, ఆది సంభూతుడా, ఆదిలో ప్రణవించిన నాథమా, నీకు రా 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 అని చెప్పి వాళ్ళు వెల్కమ్ చెప్పే ఆ ఆది దంపతులు ఇప్పుడు యేసయ్య అక్కడ వస్తుంటే వీళ్ళు ఇళ్ళల్లా తుప్పల్లో దాక్కున్నారు. చూసారా భయం ఏం చేసిందో? ఏమండి, భయం అనేది దుష్టుని సంబంధి. భయపడుతున్నామని అంటే దుష్టుని నమ్ముతున్నాం. నువ్వు పరిస్థితుల్ని చూసావంటే నువ్వు దుష్టుని నమ్ముతున్నావు. నువ్వు నీ చుట్టుపక్కల ఉన్న డాక్టర్ రిపోర్టుల్ని, హాస్పిటల్లో ఏం చెప్తున్నారు, లాయర్లు ఏం చెప్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు, నీ కులం ఏం చెప్తుందో, నీ జాతి ఏం చెప్తుందో, అది నమ్మినంత కాలము నువ్వు సాతాన్ని నమ్మేవాడిగా ఉంటున్నావు. యేసు ప్రభు ఈ లోకమునకు ఎందుకు పుట్టాడు అంటే భయపడద్దు. ఏం పడద్దు? భయపడద్దు. భయపడొద్దని చెప్తున్నాడు. భయపడొద్దమ్మా. నీ కష్టం ఏదైనా, నీ నష్టం ఏదైనా, నీ అప్పులేవైనా, నీ పరిస్థితులు ఏవైనా భయపడొద్దని పరిశుద్ధాత్మ దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, భయపడొద్దు, మీ పాపములన్నీ కడిగేనందుకు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే వార్త తెచ్చిన దేవదూతని చూసి గొర్రెల కాపరులు మిక్కిలి భయపడుతుంది. ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలు కూడా భయపడుతూ ఉన్నారు. రేపేమి సంభవించును, నా షుగర్ ఏమవుద్దు, నా బీపీ ఏమవుద్దు, నా జబ్బు నన్ను ఏం చేస్తుందో, ఇలాగే 10-15 సంవత్సరాలు గడిపేస్తాం ఈ భయంలోనే. ఆ జబ్బు మనల్ని ఏమీ చేయలేకపోయింది. కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్న దేవుడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, శక్తిమంతుడు. ఆ ప్రభువు చెప్తున్నాడు, భయపడద్దు. డు నాట్ ఫియర్. భయపడాల్సిన పని లేదు. మానవులందరికీ ఒకే దేవుడు, ఒకే రక్షకుడు. కులంకి ఒక దేవుడు, మతంకి ఒక దేవుడు, జాతికి ఒక దేవుడు, వీధికి ఒక దేవుడు ఉండడండి. ఉండడు. మనకు అర్థం కాక మనం అన్ని మార్గాలు పెట్టేసుకున్నాము, అన్ని నమ్మకాలు నమ్ముతున్నాము. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మానవులందరికీ దేవుడు ఒక్కడే. ఈ మాట ఎంత కమ్మగా ఉంది, ఈ మాట ఎంత తేలిగ్గా ఉంది. ఈరోజు ప్రతి హైందవుడు, ప్రతి ముస్లిం, ప్రతి క్రిస్టియన్, ప్రతి మతస్థులు కలిసి కూర్చొని మాట్లాడుకోవలసిన రోజు ఇది. దేవునికి స్తోత్రం. అందరూ 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 అసతోమ సద్గమయ, అసత్యముతోనే బ్రతుకుతున్నామయ్యా. మన ఋషులు, మన మునీశ్వరులు హిమాలయాలకు వెళ్ళిపోయి కఠోరమైన దీక్ష 112, 110 చలి స్నానాలు మంచులో చేసి గుహల్లోకి వెళ్ళిపోయి బట్టలు లేకుండా వారు దీక్షలు చేసి తపస్సులు చేసి వారు పొందుకున్న రెవల్యూషన్, వారు పొందుకున్న ప్రత్యక్షత ఏంటంటే, అయ్యా అసతోమ సద్గమయ, మేము అసత్యములో బ్రతుకుతున్నాం. మేము మాలో ఉన్న మా పితృ పారంపర్య ఆచారాల ద్వారా వస్తున్న క్రియలను మేము చేస్తూ ఏదో మేము తృప్తి చెందుతున్నా, ఇదిగో అది అసత్యమని మాకు తెలిసింది. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ. అసత్యములో ఉండి మేము నశించిపోతున్నాం. మా దగ్గరికి సత్యమై దిగి రావయ్యా, సత్యమై దిగి రావయ్యా. ఈ చీకటి లోకములో బ్రతుకుతున్న మేము, చీకట్లో నడుచు జనులుగా ఉన్న మాకు ఒక గొప్ప వెలుగుగా నువ్వు మాలో ఉదయించవయ్యా. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నన్ను పిలుచుకోవయ్యా అని వాళ్ళు వేడుకుంటున్నారు. తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ. అయ్యా, మా పూర్వీకులు మాకు తెలియకుండానే వారు చేసిన అపరాధముల అవిధేయత వలన పుట్టుకే పాపములో పుట్టామయ్యా. మా రక్తమే పాపపు రక్తము.
నేను పాపపు క్రియ చెయ్యక ముందే నేను పాపిని. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మీకు ఆల్రెడీ నేను క్రిస్మస్ మెసేజ్ ఇచ్చేసాను. ఇంకా మన వాళ్ళకి చాలా మందికి అర్థం కాదు కాబట్టి కొద్దిగా ఎక్కువసేపు చెప్తున్నాను. నేను పాపపు క్రియ చెయ్యక ముందే నేను పాపిగా పుట్టిన వాడినయ్యా. నన్ను నువ్వు పట్టుకుంటే నీకేం లాభమయ్యా? అయ్యా రా, వెలుగుగారా, ఆశ్చర్యకరమైన వెలుగుగారా, సత్యముగా దిగిరా. అందుకే ప్రియ దేవుని సంగమా, మృత్యోర్మామృతము గమయ, మరణము మమ్మల్ని మింగేస్తుంది. మరణము నుండి మా కులం మమ్మల్ని రక్షించట్లేదు. మరణము మా చదువు మరణము నుండి మమ్మల్ని రక్షించటం లేదు. మా డబ్బు మరణము నుండి మమ్మల్ని రక్షించటం లేదు. రోజు భయంతో బ్రతుకుతున్నాం. తెల్లవారు లేచిన దగ్గర నుంచి భయం భయం భయం. బండి తీసి బయటికి వెళ్తే ఏమవుద్దో. ఈరోజే ఒక వార్త విన్నాను. ఒక ఆయన డ్యూటీకి టైం అవుతుంది, హెల్మెట్ పెట్టుకుని బండి మీద వెళ్తున్నాడు. ఏమైందో తెలీదు, బండి మీద వెళ్తూ ఉండగా డ్రైవ్ చేస్తున్న మనిషి అలాగా ఓలిపోయాడు. కొద్దిసేపు కొట్టుకొని చనిపోయాడు. జనాలు, పోలీసులు అందరూ వచ్చి ఏంటా, ఎందుకు చనిపోయాడు, ఆ గుండెపోటు వచ్చిందా ఏంటా అని చూస్తే, ఆ హెల్మెట్ తీసి చూస్తే అందులో పాము పిల్ల ఉంది. ఆ పాము కాటుకి వాడు చనిపోయాడు. ఏం సంభవిస్తుందో మనిషికి భయం. డాక్టర్ దగ్గరికి వెళ్తే భయం, బిల్లు ఎంత వస్తుందో, జబ్బు సంగతి తర్వాత. హాస్పిటల్కి వెళ్తే భయం, ఏం చెప్తారో. ప్రియ దేవుని సంగమా, మన పక్కిళ్ళు, ఇటు పక్కిళ్ళు, ఎదురిల్లు, వెనకిల్లు, రోజు ఏదో ఒక భయంతో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఈ భయానికి కారణం ఇదిగో, మరణానికి ముందు వచ్చేది భయము. ప్రతి మనిషిని మరణము పట్టి పీడిస్తూ ఉంది. అందుకే మన మునీశ్వరులు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. మృత్యోర్మ అమృతము గమయ, అనగా మృత్యువులోకి దిగిపోతున్న మాకు అమృతమునివ్వవయ్యా, జీవ జలాలనివ్వయ్యా, మమ్మల్ని జీవింపచేయ్యా, జీవపు వృక్షములో ఫలాలు మాకు ఇవ్వయ్యా అని వేడుకుంటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మనం మన పెద్దల మాట వినాలి. మన పూర్వీకులు, మన భారతీయులు, మన మునీశ్వరులు చెప్పిన మాటలు మనం వినాలి. ఎవరు ఆ వెలుగు, ఎవరు ఆ సత్యము, ఎవరు ఆ జీవ వృక్షము, ఎవరు ఆ జీవజలాలు అని అంటే, ఇదిగో మేము ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఆ వార్త దేవదూత వచ్చి చెప్తూ ఉండగా అబో, పరలోక సైన్య సమూహం అంతా అక్కడికి దిగొచ్చేసింది. ఎంత మంచి వార్త అండి. ఇదేదో ఒక పర్టిక్యులర్ మనుషులకని కాదు, కానీ భూమంతటికి, సర్వలోకమునకు కలుగు మహా సంతోషకరమైన సువార్తమానం. విశాఖపట్నం అంతటికి, విశాఖ జిల్లా అంతటికి, ఆంధ్ర రాష్ట్రం అంతటికి, తెలుగు రాష్ట్రాలంతటికి, దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి, మొత్తం 7 ఖండాలకు దేవుడు, సర్వలోకనాథుడు చెప్తున్న మాట ఏంటనంటే, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మలేరియాతో బాధపడుతున్న వ్యక్తికి మలేరియా మందు ఇచ్చేవాడు రక్షకుడు. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెడితే రక్షకుడు. దాహంగా ఉన్నవాడికి నీళ్ళు ఇస్తే ఆ దాహంగా ఉన్న వ్యక్తికి నీళ్ళు ఇచ్చినోడే దేవుడు, నీళ్ళు ఇచ్చినోడే రక్షకుడిలా కనిపిస్తాడు. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మన మిడిమిడి జ్ఞానంతో మనం ఇలా అనుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ నీ పాపముల నుండి రక్షించేవాడు ఎవరు? ఎప్పుడన్నా ఆలోచించావా? గుడికి వెళ్తాము, గుడికి వెళ్ళి 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని దేవుణ్ణి వేడుకుంటున్నావు కదా, మరి నీ పాపానికి విరుగుడు ఎక్కడ? ఏది నీ పాపానికి విరుగుడా? ఒక్కసారి ఆలోచించాలా. పేడ కాళ్ళకు అంటుకుంటే నీళ్ళతో కడుక్కుంటే పోద్ది. తారు
ఒంటికి అంటుకుంటే కిరసనాయిలతో కడిగితే సరిపోద్ది. మరి పాపాన్ని దేంతో కడుగుతావయ్యా? దేంతో కడిగితే పాపం పోద్ది? దేంతో కడిగితే నీ ఆత్మకు పట్టిన మలినం పోద్ది? ఒక్కసారి ఆలోచించు. మనిషి పాపం పోవాలి అంటే ఏం చెయ్యాలి? ఏం చేస్తే మనిషి పాపం కడగబడుతుంది? మరొక మునీశ్వరుడు రాసిన ఆ మాటల్ని నేను సంస్కృతంలో చెప్తాను. పాపోహం పాపకర్మేణ పాపాత్మ పాప సంభవం త్రాహిమాం త్రాహిమాం త్రాహిమాం. పాపంలో పుట్టానయ్యా, పాపమే నాలో క్రియ చేస్తుందయ్యా, పాపాత్ముడినయ్యా, పాపమే నాలో సంభవిస్తుందయ్యా, నేను ఏమీ చేయలేకపోతున్నానయ్యా. ఎక్కలేని కొండ లేదు, మునగలేని నీళ్లు లేవు, చెయ్యలేని కార్యాలు లేవు, అన్నీ చేశానయ్యా, కానీ నా పాపము నన్ను పట్టుకుంటుంది, నా పాపము నన్ను పీడిస్తుంది, నా పాపము నా మీదకి తిరిగి వస్తుంది, నా పాపము నా కుటుంబం మీదకి తిరిగి వస్తుంది. ఒక జబ్బు వస్తుంది, ఒక చింత వస్తుంది, ఒక యాంగ్జైటీగా వస్తుంది, రకరకాలుగా ఈ పాపం మనిషి మీదకి వస్తుంది. మన ఋషులు మునీశ్వరులు కఠోరమైన దీక్షలు చేసి వాళ్ళు కనుగొనిన ప్రత్యక్షతలు సత్యం ఏంటనంటే, పాపోహం పాపములో పుట్టామయ్యా, పాపకర్మేనా మా కర్మేంద్రియాల ద్వారా మేము పాపము చేస్తున్నాము. ఏ భేదం లేదండి, ఏ మతమైనా ఏ జాతైనా ప్రతి మనుష్యునిలో పాపం ఏలుబడి చేస్తుంది. పాపాత్ముడినయ్యా, పాపాత్ముడిని. ఈ భూమి మీద అత్యంత మంచి భక్తి ఏంటో తెలుసా? అత్యంత మంచి భక్తి ఏంటో తెలుసా? అన్ని మతాలు భక్తి చేస్తున్నారు. నా భారతీయులకి చాలా భక్తి ఎక్కువ. ఈ భక్తి ఎక్కువైన భారతీయులకు చెప్తూ ఉన్నాను ఒక మాట. ఈ భూమి మీద ఈ విశ్వనాథుణ్ణి కలుసుకునే మంచి భక్తి ఏంటో తెలుసా? నేను పాపినని గుర్తించడమే. స్తోత్రం చెప్పండి. అత్యంత మంచి భక్తి. నువ్వు ఆయనకి కొనేసి ఏదో ఇవ్వక్కర్లేదు. ఆయనకి నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు పాపాత్ముడు అని త్రికరణ శుద్ధిగా నువ్వు ఒప్పుకోవాలి. హల్లెలూయా. కొబ్బరికాయ కొట్టినప్పుడు అది పగిలి నీళ్ళు ఎలా వస్తాయో నీ హృదయం అలా పగలాలా. దేవునికి స్తోత్రం. నీ పాపం బట్టి పగలాలా. కొబ్బరికాయ ఈజీగా దొరికేస్తుంది, కొట్టేస్తున్నాం సరే, మరి నీ హృదయం ఎప్పుడు పగులుతుంది? హృదయం గాలికి వదిలేసాం, ఆత్మను గాలికి వదిలేసి మనం ఏదో పట్టుకొని మనం కార్యాలు చేస్తే ఆ కార్యము వలన మనకి రక్షణ రాదు. కర్పూరము కరిగి ఆవిరి ఆ పైకి ఎగిరినట్లు నీ ఆత్మ కరిగి నువ్వు చేసిన అతిక్రమ దోషములు ఆత్మ విషయమై దీనుడైన వాడు ధన్యుడు. నువ్వు దీనుడు అవ్వు. నీ ఆత్మ అర్పణగా, నీ ఆత్మ ఒక వేదన ఆ దేవునికి నువ్వు చెప్పినప్పుడు దేవుడు నిన్ను కటాక్షిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ మానేసి, పరమార్థాలను మానేసి, ఏవేవో చిన్న చిన్న వాటిని మనం చేసినంత మాత్రాన నీ పాపము నిన్ను వదిలిపోదు. పాపం పోవాలి అని అంటే, ఇదిగో దావీదు పట్టణమందు 2024 సంవత్సరాల క్రితము బెత్లెహేం అనే గ్రామములో భూమి నడి మధ్య భాగములో కన్య గర్భములో పుట్టిన యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచితేనే నీ పాపం పోద్ది. కన్యసుతుడాయ నమః, కన్యసుతుడాయ నమః, కన్యసుతుడాయ నమః. కన్యకకు పుట్టిన వాడే మనలను పణపాపముల నుండి మనల్ని రక్షించగలడు. తల్లిదండ్రుల ఇష్టం వల్ల, తల్లిదండ్రుల కోరిక వలన, తల్లిదండ్రులు కలిస్తే పుట్టినవాడు మనల్ని రక్షించలేడు. కొడుకు పున్నాభినరకముల నుండి తప్పిస్తాడు అంటారు. మరి కూతుర్లు పుట్టిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? అయ్యా నా భారతీయులారా వినండి. కొడుకు పున్నాపి నరకము నుండి తప్పిస్తే కూతుర్లు పుట్టిన వాళ్ళందరూ నరకంకి వెళ్తారు కదా. మీరు బాగా ఆలోచించాలా. అది కాదండి, కొడుకు పున్నాపి నరకము నుండి తప్పించడం నిజమే, కానీ ఆ కొడుకు
నీకు నాకు పుట్టినోళ్ళు కాదు, మనుషుల కలయిక ద్వారా పుట్టినోడు కాదు. ఎందుకంటే మనకి పుట్టిన కొడుకులు బతికుండగానే నరకం చూపిస్తున్నారు. బతికుండగా నరకం చూపిస్తున్న కొడుకులు పున్నాభి నరకము నుండి ఎలా తప్పిస్తారు? నరకపు పాశముల నుండి, నరకపు తాళ్ళ నుండి, ఆ దురాత్మల నుండి మన కొడుకులు ఎలా రక్షిస్తారు? ఒకసారి ఆలోచించాలి. జ్ఞానులైతే, విజ్ఞులైతే, యుక్తి కలిగిన వారైతే ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. తూర్పు దేశ జ్ఞానులు వచ్చి యేసయ్యకు మొక్కారు. ఈరోజు నేను అంటాను, భారతదేశంలో జ్ఞానులైన వారందరూ యేసయ్యకి మొక్కాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కన్యసుతుడాయ నమః. కన్యకకు పుట్టాలి. ఆ కన్యకకు పుట్టిన ద ఓన్లీ వర్జిన్ బర్త్, ఒకే ఒక కన్య జన్మ. ఆ కన్యకకు పుట్టినవాడు ఎవరంటే యేసుక్రీస్తు. సర్వోన్నతిని శక్తి ఆమె మీదకి రాగా పరిశుద్ధాత్మ ఆమెను కమ్మగా ఆమె గర్భవతి అయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరియ కూడా భయపడ్డదండి. మరియ కూడా భయపడ్డది. నింద నేను ఎలా భరించాలి? కానీ పరిశుద్ధాత్మ శక్తి ఆమె మీదకి రాగా భయం పోయింది, ధైర్యం వచ్చింది. దేవునికి స్తోత్రం. యోసేపు కూడా భయపడ్డాడు. వదిలేద్దాం, వదిలించుకుందాం అనుకున్నాడు. పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి రాగా ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. గొర్రెల కాపరులు భయపడ్డారు. వారి మీదకి పరిశుద్ధాత్ముడు రాగా వారు ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్పారంట. బెత్లెహేము గ్రామం అంతా. పేతురు భయపడి ఒక అమ్మాయి దగ్గర యేసయ్య ఎవరో నాకు తెలియదని 3 సార్లు పొంకాడు. మేడ గది మీద పరిశుద్ధాత్మ ఆయన మీదకి రాగా ఒకే ఒక ప్రసంగం 3000 మంది యేసయ్యని నమ్ముకున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ గ్రామస్తులారా, ఈ ప్రాంత వాస్తవ్యులారా, నువ్వు ఈరోజు దేనికి నువ్వు భయపడుతున్నా? ఇదిగో ఇక్కడ నిలబడి దైవజనునిగా యేసు నామంలో ప్రకటిస్తున్నాను, నువ్వు భయపడవద్దని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. యేసయ్య చెప్తున్నాడు క్లియర్గా, నువ్వు భయపడాల్సిన పని లేదు. ఇప్పుడే మోకాళ్ళైన ఉన్న దగ్గర ఏసి ఒక్క మాట ఒప్పుకో, అయ్యో నేను పాపాత్ముడిని, పాపాత్మురాల్ని, అయ్యా నన్ను కరుణించు, త్రాహిమాం త్రాహిమాం, ఓ లార్డ్ హ్యావ్ మర్సీ, నా దేవా నన్ను కరుణించు, ఓ పరమేశ్వర్ దయా కీజియే. చిన్న ప్రార్థన నువ్వు చేయి, ఈ రాత్రే నువ్వు ఒక గొప్ప అద్భుతం చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ప్రకటిస్తున్న యేసు మరణమును జయించిన మృత్యుంజయుడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చిన దైవ మానవుడు, సర్వలోకనాథుడు. అంతేకాదు ఆయన పరిశుద్ధంగా బ్రతికాడు, పరిశుద్ధంగా జీవించాడు, పరిశుద్ధ బోధలు బోధించాడు, సర్వ సత్యాన్ని ఈ లోకానికి ప్రకటించాడు. నేనే మార్గము, సత్యము, జీవమని ప్రకటించిన మహా గొప్ప దేవుడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎవరు అనుకుంటున్నారు ఉత్తినే జరిగిపోద్దన్నా ఈ పండగలు అన్న? భూమి ఎలా తిరుగుతుందో తిరుగుతున్న భూమి అంతటి మీద జరుగుతుంది ఈ పండగ. ఉత్తినే జరిగిపోద్దండి? చీరలు పనిచేస్తే జరిగిపోద్దా? డబ్బులు ఇచ్చేస్తే జరిగిపోద్దా? మీరు భూమి మీద ఈ నెల ఏ మూలకెళ్ళినా మన యేసు ప్రభు ప్రకటించబడుతూ ఉన్నాడు. అదే రుజువు. ఇంకేం కావాలి రుజువు? మన వాళ్ళు ఆకాశం వైపు చూసి మాకు సూచన కావాలి, సూర్యుడిని ఆపేయండి, చంద్రుడిని ఆపేయండి అంటే అక్కర్లేదు. బుర్ర పెట్టి కొంచెం ఆలోచిస్తే యేసు ఎంత గొప్ప దేవుడు, ఆయనే నీకు రుజువు చేసుకుంటాడు. పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను, నేను పాపాత్ముడిని, పాపాత్మురాలని నువ్వు అనుకున్న క్షణం నీ జీవితంలో ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ అవుతుందండి. నీ జీవితం తిరిగిపోద్ది అంతే. రాంగ్ అడ్రస్ నుంచి రైట్ అడ్రస్కి నీ జీవితం తిరిగిపోద్ది. నా యేసు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా. ప్రయాస ఎంత తెచ్చుకున్నా చాలట్లేదు. పాకలో ఉన్నవాడికి రేకుల షెడ్డు, రేకుల షెడ్లో ఉన్నవాడికి పెంకుటిల్లు, పెంకుటింట్లో ఉన్నవాడికి
స్లాబ్ ఇల్లు, స్లాబ్ ఇంట్లో ఉన్నవాడికి డబుల్ బెడ్రూమ్ ఉన్నవాడికి ఏమో డ్యూప్లెక్స్ ఉన్నవాడికి ఇంకా ఆశకి అంతు లేదు. మనిషి ప్రయాస ఈ ఆశలో చాలా మందికి మోసం, చాలా మంది దగ్గర అబద్ధాలు, చాలా అక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఈ ప్రయాస పడుతున్న సకల మానవాళికి యేసు ప్రభు ఇస్తున్న పిలుపు, నా యొద్దకు రండి, యేసు యొద్దకు రండి. ఆయన దగ్గరకు వస్తే గొప్ప కార్యాలు మీ పక్షంగా జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది మన ఆత్మ బాగుపడేటట్టుగా ఆలోచనలు చేయట్లేదండి. చాలామంది ఆయన కృపను తలబోసుకోవటం లేదండి. చాలామంది గతాన్నే తవ్వుకొని, ఒక రోజులో 24 గంటలుంటే 24 గంటల్లో 90% వారు గతం గురించి ఆలోచిస్తున్నారు. నా యేసు ప్రభు గతమును గుర్తు చేసేవాడు కాదు, నీ భవిష్యత్తును గుర్తు చేసేవాడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం. గతమును గతింపజేశాడు. గతం గతించిపోయింది. నీ ప్రస్తుతాన్ని గతంతో నింపుకోవద్దు. ఇదిగో నేను మేఘారూఢుడై వచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను వస్తున్నాను, నేను మిమ్మల్ని ఒక స్థలము సిద్ధపరుస్తాను, నేను అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తాను. నిత్యత్వం అనేది ఒకటి ఉంది. ఈ లోకమే శాశ్వతం అనుకోవద్దు. నువ్వు చనిపోయిన తర్వాత అసలు జీవితం, దేవునికి స్తోత్రం, తలుపు తీసుకొని ఇంట్లోకి వెళ్తాం. మరణం అనే తలుపు గుండా మనం మరొక జన్మ ఎత్తుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణం అంటే ఏంటి? చాలా మందికి భయం. మరణం. యేసు ప్రభు అంటున్నాడు, ఏ మరణమా నీ ముళ్ళెక్కడా, దాని కథ ఏటో చూస్తానన్నాడు. వచ్చింది మరణం, పరిగెత్తుకొని వచ్చింది యేసే దగ్గరికి. అమాంతంగా యేసేని మింగేసింది. కాముకున్నాడు యేసు ప్రభు, ఏమనలేదు. మింగే అన్నాడు, మింగేసి చంకలు గుద్దుకుంటున్నాడు దుష్టుడు, అపవాది. అందరినీ నిందించేవాడు, అందరి పాపపు చిట్టాలు బుక్కులో రాసి పెట్టుకున్నాడు. యేసయ్య నేనే జీవమై ఉన్నానని చెప్పాడు కదా. ఆయన లేకుండా ఏదియు కలగలేదు. కలిగి ఉన్నదంతయు ఆయన ద్వారా, ఆయన వలన, ఆయన కొరకు కలిగింది కదా. ఈ విషయం మరణానికి తెలియదు. ఈ మరణానికి తెలియక ఈ యముడు అంటామా, ఈ మరణదూత అందామా, మొత్తానికి వీడు యేసయ్యని మింగాడు అనుకున్నాడు. కానీ వాస్తవానికి వాడికి తెలియకుండానే యేసయ్య మరణాన్ని మింగేశాడు. చప్పట్లు కూడా సంతోషం లేదా? అయ్యో, కోవిడ్లో చచ్చిపోతారేమో అని బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టేశారు. ఏ డబ్బు ఖర్చు పెట్టకుండా నీ యేసయ్య మరణాన్ని జయించి పెట్టాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? దేనికి భయపడుతున్నావు? నీ ఆత్మను నరకాంలో కానీ నీ ఆత్మను పరలోకానికి పంపించేవాడికి భయపడు. ఇంకా నేను అంటాను, భయపడొద్దు, ప్రేమించు. దేవునికి స్తోత్రం. సాతాను భయపెట్టిస్తాడు, కానీ నీ దేవుడు నిన్ను ప్రేమించేటట్టు చేస్తాడు. ఏం చేస్తాడు? క్రొత్త నిబంధన ప్రజలు నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. దేవునికి స్తోత్రం. ప్రేమ గొప్పదండి. భయం చెయ్యలేని కార్యం ప్రేమ చేస్తుంది. కాబట్టి ఈ క్రిస్మస్ శుభ దినమున ఈరోజు ఇంత ఖర్చు పెట్టి దైవజనులు హోషియా గారు ఇక్కడ ఈ ప్రార్థన కూడికి పెట్టారు. 2 నెలల క్రితమే చెప్పారు నాకు. ఆ రోజు నుంచి ప్రార్థిస్తున్నాం. వారి ప్రయాస అంతా ఒకటే, ఏంటో తెలుసా? ఇక్కడున్న ఈ ప్రాంత వాస్తవ్యులు నిజ రక్షకుడిని తెలుసుకోవాలా, నిజ దేవుణ్ణి తెలుసుకోవాలా. నిస్వార్థమైన సేవ అండి ఇది, నిస్వార్థమైన సేవ. మీరు బొట్లు తీయాల్సిన పని లేదు, మీరు మతాలు మారాల్సిన పని లేదు, మీరు మీ కులాలు వదులుకోవాల్సిన పని లేదు. యేసుని ఒక్కసారి మీ హృదయంలో నమ్మి చూడండి. యేసుని ఒక్కసారి నమ్మి ఈ రాత్రి పడుకోండి. మీ జీవితంలో గొప్ప కార్యాలు జరగకపోతే మమ్మల్ని అడగండి. నా దేవుడు సజీవుడు. నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు సజీవుడై ఉన్న దేవుడై ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడమ్మా, మంచి దేవుడమ్మా.
పాత నిబంధనలో ధర్మశాస్త్రము తప్పు చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టాలని ఉంది. ధర్మశాస్త్రము రాళ్లతో కొట్టాలని ఉంది. ఆ ధర్మశాస్త్రాన్ని ఆ పాపం చేసిన స్త్రీని యేసయ్య దగ్గరకు పట్టుకొచ్చారు ఒకరోజు. ఏమయ్యా, పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద ప్రసంగాలు చెప్తున్నావు కదా యేసుప్రభువా, మోషే ఇదిగో నీకంటే ముందు వచ్చాడు మోషే, రాళ్లతో కొట్టమన్నాడు, ఇప్పుడు నువ్వేం చెప్తావు? ఆయన కాముగా ఉండి, సర్వలోకనాథుడు, మనుషుల హృదయాలు ఎరిగిన వాడు ఏం చెప్పాడంటే, మోషే చెప్పినట్టే చేద్దాం, కానీ ఎవరు పాపం చేయలేదు వారు రాయేసి కొట్టండి అన్నాడు. చప్పట్లు కొట్టండి. అది ధర్మశాస్త్రం అయితే యేసయ్యది కృపాశాస్త్రం. చప్పట్లు కొట్టండి గట్టిగా. ధర్మం గొప్పదా, కృప గొప్పదా? కృపే గొప్పది. ధర్మం అయితే పళ్ళు రాలిపోతాయి, పంటికి పన్ను, కంటికి కన్ను. సో యేసుక్రీస్తు కృపా సత్య సంపూర్ణుడిగా ఎందుకు వచ్చాడో తెలుసా? ధర్మశాస్త్రం మోసే వలన వస్తే కృప సత్యము సంపూర్ణత ఎవరి ద్వారా వచ్చింది? యేసయ్య ద్వారా వచ్చింది. అందుకే ఈ కేక్ కటింగ్లు, అందుకే ఈ క్యాండిల్ సర్వీస్లు, అందుకే ఈ స్టేజ్లు, అందుకే ఏదో పండగ బట్టలు వేసేసుకున్నాం ఆల్రెడీ. పూర్వం మన ఒక 70 సంవత్సరం 80 సంవత్సరాల్లో మనం కనుక ఆలోచించుకుంటే వారంకి ఒక రోజు నీసు తింటే ఎక్కువ. అంతేనమ్మా? క్రిస్మస్ వచ్చిందంటే బంగాళదుంపలు వేసి చికెన్ వండేవారు చిన్నప్పుడు, లేదా మాంసం పెద్దోడితో చిన్నోడితో తెచ్చుకొని మాంసంలో దుంపలు వేసుకొని తినేవాళ్ళు చిన్నప్పుడు. ఈరోజు ప్రతిరోజు నీసే. చిన్నప్పుడు కొత్త బట్టలు అంటే సంవత్సరం కాదు, 2-3 సంవత్సరాలకు ఒకసారి. ఇప్పుడు వారంకి ఒకసారి వెళ్ళి కొనేసుకుంటున్నాం బట్టలు. అమ్మా, పండగ అంటే బట్టలు తిండి కాదు, నిజ దేవుడిని నువ్వు తెలుసుకోవడమే గొప్ప పండగ. ఆ దేవుడు నజరేయుడని యేసు ప్రతి దేశంలో ప్రకటించబడుతున్నాడు, ప్రతి జాతికి రీచ్ అయ్యాడు, ప్రతి కులానికి రీచ్ చేయడమా ఈ మంచి దేవుడు యేసుక్రీస్తుని మీ ఇంట్లో చేర్చుకోండి. క్రిస్మస్ అంటే ఇంకేంటో కాదు, కేక్ కటింగ్ కాదు. క్రిస్మస్ అంటే ఇంకోటి కాదు, కానీ క్రిస్మస్ అంటే యేసుక్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్. ఇప్పుడు ఆయన్ని మీరు ఆరాధించినందుకు నేను కొన్ని పాయింట్లు ఒక 40 నిమిషాలు చెప్పాను. వింటున్న కొద్దీ ఆయన్ని ఆరాధిస్తాం. చెప్పేవాళ్ళు లేకపోతే ఆయన గురించి మనకు ఎలా తెలుస్తుంది? అందుకే మీ ప్రాంతంలో చెప్పేవానిగా ఇగో దైవజనుడు హోషియా గారిని నిలబెట్టుకున్నారు. ఇదేంటండి షెడ్ ఎలాగుంది అని చూడొద్దు, ఆ షెడ్లో నుంచి వస్తున్న స్వరాన్ని చూడండి, మీకు మేలు కలుగుతుంది. నీతి సూర్యుడిని చూడండి, మీకు అరుణోదయం కలుగుతుంది. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్న తుదకు ఆ యేసునాథుడు మహాభివృద్ధిలోకి నడిపిస్తాడు. ఈ మాటలు ప్రభువు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.